అంటే నా ముందు కొంతమంది కనపడుతున్నారు, ఎక్కువ మంది కనపడలేదు, ఇద్దరే కనపడ్డారు. అయితే వారి గురించి ఒకరి గురించి మనం ధ్యానం చేయబోతున్నాము. దానికి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, ఆ టైటిల్ కూడా పెట్టాము అందులో పెట్టావు కదా, 5వ అధ్యాయము 12వ వచనాన్ని, 12వ వచనం కాదు, 12వ వచనంలో ఒక్క మాట, ఒక చరణం అంతే, ఒక కామ వరకు, మిమ్మును హెచ్చరించుచు, చదవండి, ఇది ఏ దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుచు. ఏటంట ప్రార్థన తర్వాత ఈ మాటలు సిద్ధపరచుకోవడానికి నేను చూస్తున్నప్పుడు ఈ మాట కనిపించింది. ఇది ఏ దేవుని సత్యమైన కృప అంట. ఏది దేవుని సత్యమైన కృప? మాకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు ఎవరిని పిలిచాడండి? తన నిత్య మహిమకు, మాటలు గమనించాలి, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఏంటంట? ఎంతండి ఈ శ్రమకాలం? కొంచెం కాలం, 40 రోజులు అంటారు కదా, అవేమో నాకు తెలియదు కానీ, అంటే 40 రోజులే శ్రమలండి అంటారు కదా. ఇప్పుడు సీజన్ వస్తుంది 4వ తారీఖు ఈ బుధవారం నుంచే 5 నుంచి లెంట్ స్టార్ట్ అవుతుంది. అది అంటే ఇప్పుడు ఒక 40 రోజులు దేవునితో సహవాసం చేయాలని పెట్టుకున్నది, మనుషులు పెట్టుకున్నది అది. కానీ వాక్యం చెప్తుంది ఏంటంటే, ఆయన కొంచెం కాలం మీరు శ్రమపడిన తర్వాత తానే మిమ్మల్ని పూర్ణులనుగా చేస్తాడట. దేవుడే మనల్ని పూర్ణులనుగా చేసి ఏం చేస్తాడట? స్థిరపరిచి, ఇంకేం చేస్తాడట? స్ట్రెంథన్ చేస్తాడు, బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. మిమ్మల్ని పూర్ణులనుగా, సంపూర్ణంగా చేస్తాడు, స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. అందులో ఒకసారి దేవుని స్తోత్రం చెప్తారా? ఏమండి, మనకు కలుగుతున్న శ్రమలో ఇవి కొంచెం కాలం. ఎందుకని? ఆ పై మాట మీరు గమనించాలి. ఒక ప్రశ్న అడిగాను. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపాని ఎదుగు దేవుడు అంటే ఎవరిని పిలిచాడు అంటున్నాను నేను. ఎవరిని పిలిచాడండి? ఎవరిని పిలిచాడు? మీరు ఎవరు మాట్లాడట్లేదు, అదే నా బాధ. మనల్ని పిలిచాడండి. తన నిత్య మహిమకు, ఏ మహిమకంట? తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు మనల్ని పిలిచాడు. ఎందుకు? తన నిత్య మహిమకు క్రీస్తులో మనల్ని పిలిచాడు. ఏం చేస్తాడంటే, కొంచెం కాలం శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచును. యుగయుగములకు ప్రభావం ఆయనకు కలుగునుగాక. ఇది అంట. ఏంటది? ఇదియే దేవుని నిత్యమైన సత్యమైన కృప. ఏది దేవుని సత్యమైన కృప? కొంచెం కాలం శ్రమపడిన తర్వాత, ఏమండి, ఏంటంటే దేవుని సత్యమైన కృప ఏంటంట? కొంచెం కాలం శ్రమపడిన తర్వాత మనల్ని పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచడం అనేది దేవుని దేవుని సత్యమైన కృప. సత్యమైన కృప ఏంటంటే కొంచెం కాలం శ్రమపరుస్తాడు, తర్వాత స్థిరపరిచి, పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు. ఇది ఆయన విధానం. అర్థమైన వారు దేవుని స్తోత్రం చెప్పండి. ఎక్కడ కృంగిపోవద్దు, ఎట్టి పరిస్థితుల్లో కృంగిపోవద్దు. దేవుని విధానం ఇదే. ఆయన ఎందుకు పిలిచాడు? నిత్య మహిమకు మనల్ని పిలిచాడు క్రీస్తులో. కనుక కొంచెం కాలం శ్రమపరుస్తాడు, ఆ తర్వాత పూర్ణులనుగా చేస్తాడు, స్థిరపరుస్తాడు, స్ట్రెంథన్ చేస్తాడు, బలపరుస్తాడు. ఇదే సత్యమైన దేవుని కృప. ఇదే కనుక మనము ధైర్యం తెచ్చుకుందాం ప్రభువుని బట్టి. బహుశా దేవుడు నా పట్ల అపారమైన కృప చూపించి, బహుశా ఇది నాకు సంబంధించిన వర్తమానం, మీకేమన్నా నాకు తెలియదు. మరి నేనైతే ఈ ఆలోచనలు ఏమీ లేవు. ప్రభు ఈ ఆలోచన ఇచ్చాడు. దీని గురించి ఒక కథ చెప్పాలనుకుంటున్నాను. మీకు ఒక యవనస్తుని గురించి ఒక కథ చెప్పాలనుకుంటున్నాను. మీకు అందరికీ తెలిసిన యవనస్తుడు అయిన 17 సంవత్సరాల వయసు ఆయనకి. ఆయన 17 నుంచి 30 సంవత్సరాల వయసు వరకు కొంచెం డీటెయిల్గా మీకు కథ చెప్పేసిన తర్వాత అందులోంచి ఈరోజు వాక్య టైటిల్ ఏంటంటే, అత్యున్నతమైన స్థాయికి 5 సూత్రాలు. ఏంటంట? అందరూ చెప్తారా?
అత్యున్నతమైన స్థాయికి ఎదగాలంటే 5 సూత్రాలట. ఈ 5 సూత్రాలు మీరు ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఇందులో కొంతమందికి తెలుసు, నేను రిఫర్ చేస్తున్నాను 3 సంవత్సరాలు ఎప్పుడైనా దీని గురించి ధ్యానం చేశానంటే ఎక్కడ కనపడలేదు నాకు. ఇక్కడ సండే మెసేజ్లో ఎప్పుడు కనపడలేదు. మిగతా ఎప్పుడేమైనా డిస్కస్ చేసామేమో అని నేను వెతికాను. సరే నాకు ఇంత పర్టికులర్గా ప్రభు నేను అడుగుతున్నాను, చాలా వేదంతో అడుగుతున్నాను, ఏంటి నా పరిస్థితి అనేసి అనేక ప్రశ్నలు, ఎక్కడ నెమ్మదిలేని పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో ప్రభు నాకు చూపించింది, ఒక పక్కన మోషేని చూపెడుతున్నాడు. ఏమండి, మోషే గురించి ఆలోచిస్తే అది ఇప్పుడు అన్నీ కవర్ చేయలేను కనుక ఈ స్టోరీ చెప్పానండి. అనగనగా ఒక అబ్బాయి 17 సంవత్సరాలు, అంటే నేను సోదరి కామేశ్వరి గారిని కానీ, అంటే వీళ్ళకి ఈ స్టోరీ తెలియదు కదా, వాళ్ళకి అర్థమయ్యడానికి ట్రై చేస్తాను. మీకు తెలిసిన స్టోరీయే, మీరు కూడా శ్రద్ధగా వినండి అని కోరుతున్నా. ఒక స్టోరీ అర్థమైపోవాలి కదండి. వాళ్ళు తర్వాత మీరు చదువుతారు, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మీరు తర్వాత చదవగలుగుతారండి. ఓకే, రైట్. ఇప్పుడు కాదు, ఇంటి దగ్గర చదువుకుంటారా లేకపోతే చదివించుకోండి. రైట్. అనగనగా ఒక 17 సంవత్సరాల అబ్బాయి, ఏమండి, తండ్రికి 2 భార్యలు, వారికి 2 దాసీలు, వాళ్ళిద్దరికీ దాసీలు కూడా ఇచ్చాడు ఆ మాంగారు. సో 4 భార్యలుగానే ట్రీట్ చేయబడ్డారు. వాళ్ళందరికీ కలిపి 12 మంది కొడుకులండి, ఒక కూతురండి. సో ఈ తండ్రికి అత్యంత ప్రియమైన భార్య, ఆయనకేమో ఆవిడికి 2 కొడుకులే. ఆ తండ్రికి ఇష్టమైన భార్య, ఆమెకు 2 కొడుకులు. 2 కొడుకులు, రెండో కొడుకు పుట్టంగానే ఆమె చనిపోయింది. ఇప్పుడు నేను చెప్తున్న 17 సంవత్సరాల అబ్బాయి ఆ తల్లికి పుట్టిన మొదటి కుమారుడు అనమాట. ఈ లెక్కల్లో 11వ వాడు. తనకి కలిగిన ఆయన తండ్రికి కలిగిన 12 మంది పిల్లల్లో 11వ వాడు. ఈయన తర్వాత ఒక తమ్ముడు పుట్టాడు ఆ తల్లికి. పుట్టిన తర్వాత తల్లి చనిపోయింది. తల్లి చనిపోతే తండ్రి చాలా గారాభంగా, అంతే కదా సహజంగా, తల్లి లేని పిల్ల అనేసి ఈ 12 మందిలోనూ వీళ్ళిద్దరిని కొంచెం ప్రత్యేకంగా చూస్తున్నాడు. ఇందులో పెద్దోడు అంటే మరి ప్రత్యేక, తనకు ఒక విచిత్రమైన అంగి కుట్టించాడు, చాలా చక్కగా ముచ్చటగా చక్కగా తిరుగుతున్నాడు. సో ఈ 11 మంది ఇతను చూసి కొంచెం అసూయపడి, 11 మంది కంటే ఈ చిన్నోడు కాబట్టి మిగతా 10 మంది అసూయపడుతున్నారు, చిన్నోడిని చూసి అసూయపడుతున్నారు. ఇంత మంచి అంగి కుట్టించేశాడు, మాకు కొట్టలేదు మా తండ్రి అనేసి వాళ్ళ గురించి. ఎందుకంటే ఒక్క తల్లి పిల్లలు కాదు కదండి, 4 తల్లులు పిల్లలు, తండ్రి ఒక్కడే కనుక అసూయపడుతున్నారు. అసూయపడితే ఈ చిన్నోడు చాలా మంచోడు, ఈ అబ్బాయి 17 సంవత్సరాల అబ్బాయి చాలా మంచోడు. కళలు వచ్చేవి, చిన్నప్పటి నుంచి కళలు వచ్చేవి. సో కళ్ళు వస్తుంటే ఒకసారి ఒక కళ వచ్చింది. ఏంటంటే ఆ నీళ్ళు వీళ్ళందరూ గొర్రెలు కాపర్లు అనమాట. తిన కూడా గొర్రెలు కాసుకుంటూ ఉండేవాడు. ఎవరి మంది వాళ్ళకే ఉంటుంది, లేకపోతే ఒకసారి తల్లి అన్నల మందలో ఇతను చూస్తుండేవాడు. అతనికి ఒక కళ వచ్చిందండి. ఒకసారి అన్నలో, నేను వెళ్తున్నాను రా, నేను పొలంలో వెళ్తుంటే నా పనులు లేచి నిలబడిందిరా, మీ అందరి పనులకు నమస్కారం చేసినరా అన్నాడంట. కళ. ఏం కళ అంట? అసలే వాడిని చూస్తుంటే కోపం వచ్చేస్తుంది. నా పన లేచిందిరా అన్నలో, నా పనులు లేస్తే మీ అందరు 10 మంది పనులు వచ్చి నమస్కారం చేసినట్టు కళ వచ్చిందిరా అంటే కోపం రాదా? ఏమండి, కోపం వచ్చింది వాళ్ళకి. అమ్మా ఏంట్రా నీ పనులు అని నువ్వు నిలబడ్డావా, మేమందరం నీకు నమస్కారం చేస్తామా? వీడిని ఏం చేయాలో చాలా కోపం వచ్చింది వాళ్ళకి. రైట్. సో అదొక కళ వచ్చింది. ఇలాంటి కళ్ళ కంటున్న ఈయనకి ఏమండి చాలా మంచోడు, చాలా అంటే ఒక రకంగా చెప్పాల్సి వస్తే ఆ 10 మంది అన్నదమ్ముల కంటే చాలా మంచోడు, 10 మందిలో చాలా మంచోడు ఈయన. సో ఇలాంటి కళ వచ్చింది. మరొక కళ కూడా వచ్చిందంట. ఇంకో కళ ఏంచిందంట, అందులో సూర్య చంద్ర నక్షత్రాలంట. ఏంటంట, చంద్రులు 11 నక్షత్రాలు నాకు సాగిలిపడి నమస్కారం చేసినట్టు వచ్చినాయిరా అన్నాడట. ఏం కళ్ళండి ఇవి బుడ్డోడికి? సూర్యుడు చంద్రుడు 11 నక్షత్రాలు అంటే, సూర్యుడు చంద్రుడు అంటే ఎవరంటే అమ్మ నాన్న, ఈ 11 మంది మిగతా అన్నదమ్ములు నాకు నమస్కారం చేసినట్టు కళ వచ్చిందంటే ఎలా ఉంటుందండి? ఈడేంట్రైడు, ఏంటి కళ్ళేంటి అని పగబట్టేశారు. ఈడు చిన్నోడైనా ఇలాంటి కళ్ళ తండ్రి కూడా చెప్పాడు. తండ్రి ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అన్నాడు తండ్రి. అయినా తండ్రి మాత్రం మంచి విశ్వాసి, హృదయంలో ఉంచుకున్నాడు. ఏంటి కళ్ళు ఎలా వచ్చినాయి ఏంటి, అందరం వాడికి నమస్కారం చేయటం ఏంటి అనుకున్నాడు తండ్రి, హృదయంలో ఉంచుకున్నాడు. ఒకసారి అన్నదమ్ములు మందలు మేపడానికి దూరంగా వెళ్ళిపోయారు. తండ్రి ఈ అబ్బాయిని పిలిచి, అరే వెళ్ళి అన్నలు ఎక్కడున్నారో కనుక్కుని వాళ్ళకి క్షేమ సమాచారం, అప్పుడు ఫోన్లు ఇవేం లేవు కదండి, వాళ్ళకి క్షేమ సమాచారం తీసుకురారా అంటే మందలేసుకు వెళ్ళిపోతే ఇంకా అలాగే అక్కడే వంటలు చేసుకుంటూ ఎప్పుడుకో తిరిగి వచ్చేవారు మందలో చాలా కాలం తర్వాత. కనుక అన్నదమ్ములు పలానా దిక్కుకి వెళ్తాన్నారా, వెళ్ళి చూసిరారంటే వెళ్ళాడు. వెళ్తే ఒక దిక్కుకి అని చెప్పాడు తండ్రి, అక్కడ లేరు వాళ్ళంతా. సో వాకప్ చేశాడు, పలానా దిక్కు వెళ్ళారంటే అక్కడికి వెళ్ళాడు. వెళ్తుంటే వీళ్ళు చూశారు, 10 మంది చూశారు. ఒరేయ్ వస్తున్నాడు కళ్ళకనేవాడు వస్తున్నాడు, వీడు కళలు ఏమవుతాయో చూద్దాం, వీడిని చంపేద్దాం. ఇక్కడ వీడిని చంపేసి ఎవరిని అంటున్నారు? సొంత తమ్ముడిని.
సొంత తమ్ముడిని 10 మంది, చిన్నోడు రాలేదు, 10 మంది వీడిని చంపేస్తే వీడి కళ్ళ ఏమవుతాయో చూద్దాం, రాగానే చంపేద్దాం అనేసి డిసైడ్ అయిపోయారు. అయితే అందులో పెద్దోడు ఆ 10 మందిలో పెద్దోడు, రే ఆడు మన సహోదరుడు రా, ఆడిని చంపితే మనకేమవుతుంది, ఆడు మన తమ్ముడే కదరా, మన తమ్ముడే కదా, తండ్రి ఒకటే కదా, ఆడిని చంపేది ఏదో చిన్నోడు ఏదో కళ్ళకన్నాడు. అలా కాదురా, వాడిని ఏ గుంటలోనో పడేద్దాం, మనం చంపొద్దు కానీ ఏ గుంటలో పడేద్దాం అనేసి మొత్తం మీద వాళ్ళ దగ్గర నుంచి తప్పించి ఒక నీళ్లు లేని గోతులో పడేసిన తర్వాత వీళ్ళు మళ్ళీ వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోతుంటే ఈలోపు ఐగుప్తుకు వెళ్ళడానికి ఈ సుగంధ ద్రవ్యాలు ఇట్లాంటివన్నీ కొనుక్కుని కొంతమంది బాటసార్లు వెళ్తున్నారు, వ్యాపారస్తులు గుగ్గిలము అవన్నీ పట్టుకుని వెళ్తుంటే వాళ్ళని ఆపారు వీళ్ళు అన్నదమ్ములు, మిగతా వాళ్ళిద్దరు. అందులో ఇంకొకటి మూడోడు ఉన్నాడు యోధ అంటాడు, అరే ఆడిని అమ్మేద్దాం, వాళ్ళని అమ్మేద్దాం, అనవసరంగా చంపడం గింపడం ఎందుకు, వాడిని అమ్మేసాం అనుకోండి, అమ్మేస్తే కొన్ని డబ్బులైనా వస్తాయి, గొడవే లేదు ఇంకా అని అంటే వీళ్ళందరూ ఓకే అన్నారు. ఇంతగా పెద్దోడు లేడు అక్కడ. సో వాడికి ఆ అంగి తీసేశారు, విచిత్రపు అంగి తీసేశారు, వాడి పై వస్త్రం కూడా తీసేసి ఆ గోతులో పడేశారు. సో గోతులో పడేసిన వాడిని వాళ్ళకి అమ్మేశారు. ఎవరికి? ఐగుప్తుకి వెళ్తున్న వారికి అమ్మేస్తే ఈ పెద్దోడు చూసి ఏడురాయుడంటే ఏమో మాకు తెలియదు, ఈ బట్టలు మిగిలినవి అనేసి అన్నయ్యకి అబద్ధం చెప్తే పెద్దోడు లోబోదు, అయ్యో మా తండ్రిని ఎలా ఎదుర్కోవాలి, వీడి చచ్చిపోయిన ఏ మృగమో చంపేసిందని వీడికి అబద్ధం చెప్పారు. అందరూ కలిసి తండ్రి దగ్గరికి వెళ్ళారు. తండ్రి దగ్గరికి వెళ్ళేటప్పటికి అంగి చూపించేటప్పటికి తండ్రి ఏమంటాడు, నా కొడుకు చచ్చిపోయాడు, అసలే వాడి తల్లి లేదు, ఎంతో గారాభంగా పెంచుకుంటున్నాను, నా కొడుకు చచ్చిపోయాడు అనేసి తండ్రి ఏట్టమే చాలా కాలం ఏడుస్తూనే ఉన్నాడు. అక్కడ ఏం జరిగిందంట, వీడు ఐగుప్తుని తీసుకెళ్ళిపోయి వాళ్ళు తీసుకెళ్ళి ఏం చేశారట, అక్కడ రాజ సంరక్షక సేనాధిపతి అని అతని పేరు పోతీఫర్కి అమ్మేశారు. ఇక్కడ 20 తులాల వెండికేమో వాళ్ళకి ఐగుప్తీలకు అమ్మేశారు. ఈ ఐగుప్తీలు తీసుకెళ్ళి ఎవరికి అమ్మేశారు? పోతీఫర్ అనే ఒక ఉన్నతమైన అంటే సైన్యాధిపతి అంటే రాజ సంరక్షణ సేనాధిపతి అంటారు. అతనికి అమ్మేస్తే అతనికి బోల్డ్ ఆస్తిపాస్తులు ఉన్నాయి. ఈ కొనుక్కున్న తర్వాత అప్పుడు మనుషుల్ని కూరగాయలు అమ్మినట్టు అమ్మేయడమే, మేకలు గొర్రెలు కోళ్ళు అమ్మినట్టు అమ్మేయడమే. అలాగ అమ్మేసేవారంతే. ఈ కొనేసుకుని ఇంట్లో పనికి పెట్టుకుంటే ఇతనికి దేవుడు తోడై ఉన్నాడట. ఈ పిల్లగాడికి, ఈ చిన్నోడికి దేవుడు తోడై ఉంటే అతను అడుగు పెట్టడం మొదలుకొని అంతా లాభాలే. ఆ పోతీఫర్ గమనిస్తున్నాడు, ఏ చేసినా లాభం. వీళ్ళకి డౌట్ వచ్చి ఎలా కలిసి వస్తుంది మనకి, వీడేమో హెబ్రీడు, ఒకవేళ ఈ వీడి వల్లనేమని ఏమన్నా ఎక్కడ చూపించుకోవడానికి వెళ్ళాడంటే ఎవరి దగ్గరికి వెళ్తే, ఇగో నీ ఇంట హెబ్రీడు ఉన్నాడు, వాడి వల్లే కలిసి వస్తుంది అనేసి ఎవడో చెప్పాడు. ఆడికి చెప్పేటప్పటికి ఇంక మొత్తం బాధ్యతలు అప్పగించేసి, బాబు రై నీ పేరు ఏదో పేరు పెట్టుంటాడు, వీళ్ళ పేర్లు వాళ్ళకి తిరగవు, వాళ్ళ పేర్లు వీళ్ళకి తిరగవు, వాళ్ళందరి పేర్లు మనకు తిరగవు, రైట్? మొత్తం మీద జప్నత్ మనహి అని ఆయన పెట్టాడు లేండి, ఇట్లాంటి పేర్లు ఏదో పెట్టాడో లేదు తెలియదు మనకి. సో ఇప్పుడు ఇంట్లో ఉంచుకుని తను పూర్తిగా ఫ్రీ అయిపోయాడు. ఆ పోతీఫర్ పూర్తి బాధ్యతలన్నీ, ఇంటి బాధ్యతలు, తనకు వ్యవసాయం ఉంది, లేకపోతే బోల్డ్ పనులు ఉన్నాయి, అన్ని బాధ్యతలు తనకు అప్పగించేసి ఇవన్నీ నువ్వే చూసుకో, నువ్వు అడుగు పెట్టడం నాకు ఎంతో మేలైందయ్యా, నువ్వు చూసుకో, పనుడు కదండి, కొనేసుకున్నాడు కాబట్టి చూసుకోమంటున్నాడు. అన్ని పనులు చాలా నమ్మకంగా చూసుకుంటున్నాడు, చాలా చక్కగా. ఇతను చేసే ప్రతి పని సక్సెస్ అవుతుందండి. అంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. అంటే ఒక పిల్లగాడికి దేవుడు తోడై ఉంటే తను ఎక్కడికి వెళ్ళినా కూడా వారికి కూడా ఆశీర్వాదమే, వారికి కూడా క్షేమమే. నాకు ఆ మాట చాలా సంతోషమైంది. ఒకసారి చదువుతారు ఆ మాట, అదే భాగం చదవాలి. 39వ అధ్యాయము 5వ వచనం. అతడు తన ఇంటి మీదను తన కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తిని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంట్లోనేమి పొలంలోనేమి అతని కలిగిన సమస్తం మీదను. అర్థమవుతుందండి? ఒక వ్యక్తి కనుక మన ఇంట్లో దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి ఉంటే, వాడు పనోడైనా కావచ్చు, లేకపోతే ఎవరైనా కావచ్చు, తద్వారా కుటుంబానికి ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగును గాక. నమ్ముదాం, రైట్? సో చాలా ఆశీర్వదించబడుతున్నాడు, చాలా బాగుంది, చక్కగా ఉంది. అయితే ఆ ఇంట్లో యజమానురాలు ఈ యవనస్తుడి మీద, యాక్చువల్గా నేను స్టోరీ చెప్పేటప్పటికి తన వయసు ఎంత అని చెప్పాను? 17 సంవత్సరాల వయసు. అప్పటికి ఏమైనా 1-2 సంవత్సరాలు అయ్యుండొచ్చేమో. మంచి యంగ్ మ్యాన్. సో తన కన్ను పడింది ఈ యవనస్తుడి మీద. పడి తనతో మాట్లాడటం మొదలెట్టింది. నువ్వు చాలా అందవంతుడు, రూపవంతుడు, సౌందర్యవంతుడు. ఎక్కడ ఉంటుంది మాట? ఎక్కడ ఉంటుంది. తను
రూపవంతుడు, చాలా అందగాడు, మీరు సుందరుడును రూపవంతుడును. యోసేపు రూపవంతుడును సుందరుడు, అందంగా ఉన్నాడు, 20 years బిలో, చాలా అందంగా ఉన్నాడు. ఈ యజమానురాలు తన మీద మనసు పడి తనతో మాట్లాడుతుంది. ఏంటి, నీతో ఉండాలని ఉంది. ఇలా మాట్లాడుతుంటే, అమ్మ ఇంత దుష్కార్యం చేసి నా అనేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ, అమ్మ లేదు, నాన్న లేదు, బంధువులు లేరు, ఎవరు లేరు, నన్ను చూసేటవాళ్ళు ఎవరు లేరు, కానీ ఇంత దుష్కార్యం చేసి నా దేవుని దృష్టికి ఎట్లు నీతిమంతుడు కాగలుగుతాను నేను? అయ్యో, దేవుడు నన్ను తప్పుగా భావిస్తాడు కదా, నేను తప్పు చేసిన అవుతాను కదా, ఎప్పటికీ కుదరదు తల్లి. నా యజమానుడు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి మిగతా అంతటినీ నా చేతికి ఇచ్చేశాడు. ఆ యజమానుడు ఏం చేసేవాడంట, ఓన్లీ భోజనానికి మాత్రం వచ్చేవాడు, భోజనం చేసి మళ్ళీ వెళ్ళిపోయేవాడు అంతే. ఇక ఇంట్లో ఏముందో, పొలంలో ఏముందో ఏమి చూసుకున్నాడు కాదు, అంతా యవనస్తుడికి అప్పగించేశాడు. అంత నమ్మకస్తుడు కనుక అలాంటి నమ్మకస్తుని యవనస్తునికి యజమాని తోడయ్యింది. యజమాని ఒక పనికిమాల ఆలోచనతో తనతో మాట్లాడితే, నా వల్ల కాదు తల్లి, నా వల్ల కాదమ్మా, నా వల్ల కాదు అంటే అలాగ మాట్లాడుతూ వస్తాడు. చాలా రోజులు మాట్లాడింది. ఒక రోజు ఇంట్లో ఎవరు లేరు, తను పట్టుకుంటే పట్టుకునేటప్పటికి తన ఈ వీళ్ళకి యూదులకి వివిధమైన వస్త్రధారణ ఉంటుంది, ఆ పై వస్త్రం దొరికేసింది. పట్టుకునేటప్పటికి ఆ పై వస్త్రం విడిచిపెట్టి పారిపోయాడు. వెంటనే రివర్స్, చాలా వరకు అంతేనండి, రివర్స్ చేసేసి పిలిచేసింది అందరినీ, రండి. ఆ హెబ్రీన్, నాకు ఆ మాట చాలా బాధ అనిపించిందండి. చదువుతారు ఒకసారి, చూడుడి 14 వచనం. తన ఇంటి మనుషులను పిలిచి, చూడుడి అతడు మనల్ని ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీని మన యొద్దకు తెచ్చి ఉన్నాడు. ఎవరు తెచ్చారంటండి? నా మాట మళ్ళీ చదువుతాను చూడండి. అతడు మనలను ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీని మన యొద్దకు తెచ్చి ఉన్నాడు. ఎవరు చెప్పాలి? ఎవరు తెచ్చారు? ఎవరు? మళ్ళా చదువు, గట్టిగా మాట్లాడండి. అతడు మనలను ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీని మన యొద్దకు తెచ్చి ఉన్నాడు. ఎలా ఉంటుందంటే, ఇక్కడ లోకు ఎవరు చెప్పండి? మొగుడు. ఇదేం బుద్ధిమాలి పని చేసింది. ఆయన ఉత్తముడు కాబట్టి పారిపోయాడు. ఇప్పుడు ఏమంటుంది? చూడండి, అతడంటే మొగుడు మనల్ని ఎగతాళి చేయటానికి ఆ హెబ్రీని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. నాకు చదివితే అనిపించింది, ఏం మోకండిది, చేసిందేమో వెధవ పని, దానికి ఆ ఉత్తముడు తప్పించుకున్నాడు. ఇప్పుడు ఎవరి మీద మోపుతుంది? మొగుడు మీద. మొగుడు భర్త డెసిషన్, మొగుడు అనేది బూతు మాట ఏం కాదండి, సంస్కృతమైన మాట. మొగుడు పెళ్ళాలి, అది కరెక్ట్ మాట. కానీ చెప్తున్నాను నేను అనేది ఏంటంటే, అతను మంచి పని చేశాడు లేదండి, ఒక ఉత్తముని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. తన వల్ల అంతా కలిసి వస్తుంది. ఈవిడ బుద్ధి సరిలేదు, తినబుద్ధి సరిలేక గడ్డి తినాల్సి వస్తే ఆ ఉత్తముడు పారిపోతే ఇప్పుడు భర్త మీద నింద మోపుతుంది. చూడండి, ఇతను మనల్ని అవమానపరచడానికి వాడిని హెబ్రీని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. ఇంకొక జోక్ చెప్తాను మీకు, చూడండి అని చెప్పి కేకలేసింది. అప్పుడు బిగ్గరగా చెప్తుంది, నా దగ్గరికి వచ్చాడు నన్ను ఏదో పాడు చేయడానికి, నేను పెద్ద కేకలేస్తే ఈ వస్త్రం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అంటూ 16వ వచనం చూడండి. అతని యజమానుడు ఇంటికి వచ్చు వరకు అతని వస్త్రము తన దగ్గర ఉంచుకొనెను. ఏంటంట, ఇది నీకు నిజంగా గుణవంతురాలైతే ఏం చేయాలి? ఆ వస్త్రం పడేసి, అగో ఆ ఎద్ద వస్త్రం అనాలి కదండి. ఏం చేసిందంట? అమ్మ మీకు అర్థమవుతుంది స్టోరీ, ఇది పనికి మాలిన బుద్ధి. ఆ వస్త్రం దగ్గరే ఉంచుకుందంట. ఎందుకని? ఆయన వెళ్ళిపోయాడు కదా, కనీసం వస్త్రమే దగ్గర ఉంచుకుందామని. పనికి మాలిన. నాకు అది ఎంత సోజ్యం అనిపించిందో. యజమాని వచ్చేటప్పటికి ఆ వస్త్రం దగ్గర ఉంచుకుని, ఇదిగోండి ఈ వస్త్రం. ఆయనకి ఆ పరిస్థితులు ఎవరు మాత్రం ఏం చేస్తారండి? భార్య చెప్పింది వాస్తవం అంతే, ఇంకా నమ్ముతాడు కదా. తీసుకెళ్ళి ఎక్కడ, తన ఇంటర్నెట్ జైలు ఉందట, తన ఇంటర్నెట్ జైలు. అది రాజుల మీద ఎవరైనా తిరుగుబాటు చేస్తే ఒక స్పెషల్ జైలు ఉంటుంది, అందరితో కలపరు. అలాంటి జైల్లో యోసేపు ఈ అబ్బాయిని వేసేసారండి. తప్పేం చేయలేదు కదండి, వేసేసారు. అబ్బాయిని వేసేస్తే చూడండి, దేవుడు అతను తోడే ఉన్నాడట. ఏం జరిగింది? ఆ జైలు అధికారి ఉంటాడు కదా, సూపరింటెండెంట్ ఉంటాడు కదా, ఆ సూపరింటెండెంట్ ఈ అబ్బాయిని చూడంగానే మరి ఏమనిపించిందో, ఇగో బాబు నేను చూస్తే నాకు అర్థమవుతుంది నువ్వు చాలా ఉత్తముడివి, జైలు తాళాలు నీకు ఇస్తున్నాను, ఇందులో ఉన్న జైల్లో ఉన్న ఖైదీలందరూ నీ వాళ్ళే, నీ ఇష్టం వచ్చినట్టు పనులు చేయించుకోవాలని, నేను కొంచెం రెస్ట్ తీసుకుని, నువ్వు వచ్చిన తర్వాత నాకు రెస్ట్.
ఈయన వచ్చిన తర్వాత పొతిఫర్కి రెస్ట్, ఇప్పుడు ఈయన జైల్లో పడేశారు. జైల్లోకి వెళ్ళిన తర్వాత జైలు అధికారికి రెస్ట్. అంటాడు జైల్లో ఏ పని చేయించాలన్నా అసలు ఎవరు ఏంటి ఏం కూర ఏమన్నా కూడా యోసేపు చెప్తేనే జరిగేదంట. ఒక ఖైదీ కానీ దేవుడు అతనికి తోడే ఉన్నాడు కనుక అంత అక్కడ కూడా ఆ జైలు అధికారి ఇతనికి ఫేవర్గానే ఉన్నాడట. రైట్. అలా జరిగితే కొంతకాలం అయ్యేటప్పటికి రాజు మీద ఎవరో గూడు పుటాన్ని చేశారు. రాజుకు గిన్నె అందించేవాడు, రాజుకి భోజనం పెట్టేవాడు. వీళ్ళిద్దరూ రాజు మీద ఎవరో మొత్తం మీద రాజు మీద థ్రెట్ ఏమంటారు దాన్ని, రాజు మీద పన్నాగం, రాజుని చంపేయడానికి ప్లాన్ చేశారు. వాళ్ళిద్దరూ మొత్తం మీద జైల్లో వేస్తారు. ఇదే ఈ యోసేపు ఉన్న జైల్లోనే పెట్టారు. అంతే కదా, రాజు మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు ఈ జైల్లోనే వేస్తారు. అది పొతిఫర్ ఇంట్లోనే ఉంటుంది. సో ఆ జైల్లో పడేశారు. జైల్లో పడేస్తే యోసేపు వారికి కూడా సేవ చేశాడట. ఎవరికి? రాజుకి అన్యాయం చేయడానికి శిక్ష విధించబడి వచ్చిన వీళ్ళిద్దరు కూడా అన్యాయం చేశాడు. చాలా కాలం వాళ్ళకి పరిచయం చేసిన తర్వాత వాళ్ళిద్దరికి కళ్ళు వచ్చినాయట. కళ్ళు వచ్చి వాళ్ళు ఉదయాన్న ముఖాలు బేలగా ఉస్సూరుమంటూ ఉన్నారట. యోసేపు అందరి ముఖాలు చూసేవాడు. చూసి ఏంటి బ్రదర్స్ అలా ఉన్నారేంటి అన్నాడు. నేను అంటాను జైలు సూపరింటెండెంట్ ఎప్పుడన్నా ఖైదీ డల్లుగా ఉన్నాడు అనుకోండి, యారా అలా అంటాడా, అలా ఉన్నావేంటారా అంటాడా, ఎలాగా 4 ఆకులు ఏరు అంటాడు కదా, చేయాల్సిన పనే చెప్తాడు. కానీ యోసేపు ఏం చేస్తున్నాడు, ఏం బ్రదర్స్ ఎందుకు అలా ఉన్నారంటే, అయ్యా మేము ఇలాంటి పరిస్థితిలోంచి జైల్లోకి వచ్చాము. ఇప్పుడు మా ఇద్దరికి కళ వచ్చినాయి. నాకో కళ వచ్చింది, వాడికో కళ వచ్చింది. ఆ కళ గురించి ఏం అర్థం కాక గందరగోళంగా ఉన్నామంటే మరేం పర్లేదు, కళల భావం దేవుడు చెప్తాడు. చక్కగా అక్కడ దేవుడు అనే మాట యోసేపు జీవితంలో వచ్చిందండి. అంతకుముందు ఈమె దగ్గర కూడా అన్నాడు కదా, ఇంత ఘోర తప్పిదం చేసి దేవుని దృష్టికి ఎట్లు నీతిమంతుడు కాగలుగుతాను అన్నాడు. సో ఇది రెండోసారి దేవుడు కళల భావం చెప్తాడు. ఏంటి బ్రదర్స్ అంటే, ఒకరికి కళ వచ్చింది ఏంటంటే, ఒక ద్రాక్ష గుత్తే 3 తీగలు ఉన్నాయి, బాగా చిగురు వచ్చేసింది, కాయలు కాసేసింది, నేను పిండి రాజుగారికి అందిస్తున్నానండి అని అన్నాడు. కళ వచ్చిందట. అంటాడు కదా యోసేపు, రైట్, ఇంకో 3 రోజుల్లో రాజు నిన్ను పిలుస్తాడయ్యా, పిలిచి నీ ఉద్యోగం నీకు ఇచ్చేస్తాడు అన్నాడు. చాలా సంతోషం అన్నాడు. ఇంకోటి కళ వచ్చింది. వాడేవాడు గిన్నె అందించేవాడు. గిన్నె అంటే భోజనం, భక్షకారుడు, బ్రెడ్, రాజుకు రొట్టెలు చేసి ఇచ్చేవాడు అనమాట. వాడికి కళ వచ్చిందంట. ఈ కళ ఏంటంట, అయ్యా నేను రాజుగారికి 3 గంపల రొట్టెలు చేసుకుని వెళ్తున్నానండి, పై గంపని ఈ రాబోందులు వచ్చి పట్టుకెళ్ళిపోతున్నాయండి, తవ్వుకుని తీసుకెళ్ళిపోతున్నాయండి రాజుగారి భోజనం అనేటప్పటికి, మరి ఏం పర్లేదు 3 గంపలు 3 రోజులు రాజుగారు నిన్ను పిలుస్తారు, పిలిచి రాజుగారి బర్త్డే వస్తుంది, నిన్ను పిలిచి నిన్ను తల తీసేస్తారు అని అన్నాడు. అలాగే వాళ్ళు అన్నట్టే జరిగిపోయింది. జరిగితే ఈ మొదటోడికి చెప్పాడు మాట, 3 రోజుల్లో తిరిగి నీ ఉద్యోగం నీకు వచ్చేస్తుంది కదా, నా గురించి కొంచెం రాజుగారికి చెప్పు, ఇక్కడ ఈ పొతిఫర్ ఇంట్లో జైల్లో ఉండటానికి నేను ఏ తప్పు చేయలేదు కనుక కొంచెం నా గురించి రాజుగారికి కొంచెం ఫేవర్గా చెప్పే అన్నాడు. ఎందుకు చెప్పనండి, ఇంత కలభావం చెప్పారు మీరు, నిజంగా జరిగితే మరుక్షణమే రాజుగారికి చెప్తానన్నాడు. 2 సంవత్సరాలు అయిపోయింది, చెప్పలేదు. తిరిగి ఉద్యోగం వచ్చేసింది, తనకి ఉద్యోగానికి వెళ్ళిపోయాడు. సో మర్చిపోయాడు తన ఉద్యోగం తనకు వచ్చేసింది. వీడికేమో ఉరి శిక్ష కన్ఫర్మ్ అయిపోయింది, ఈడే ప్లాన్ చేశాడని వీడికి ఉరి తల తీసేశారు, వాడికి ఉద్యోగం వచ్చేసింది. చాలా హ్యాపీగా ఉన్నాడు. రాజుగారికి కళ వచ్చినాయి, 2 కళ్ళు రాజుగారికి వచ్చినాయి. రాజుగారికి వచ్చినట్టుగా కళ గురించి ఆయన ఉదయం లేచి 2 కళ్ళు రిపీట్ కాదు, ఒక కళ మరుక్షణం మరోసారి వెంటనే ఇంకో కళ. ఒక్కోసారి మన 2 కళ్ళు వచ్చేస్తాయి, 2 గుర్తుంటాయా? రాజుగారికి గుర్తున్నాయి. ఏమండి, ఒక కళ ఏంటంటే, ఒక రేవులో నుంచి 7 ఎద్దులు 7 ఆవులు, బలమైన ఆవులు పైకి వచ్చినాయట. పైకి వస్తే చాలా బాగా నిగనగలాడుతా మంచి స్టౌట్గా ఉన్నాయి. ఉంటే అదే రేవులో నుంచి మరొక 7 బక్కపలచిన ఆవులు వచ్చినాయట. బక్కపలచిన ఆవులు వచ్చి ఆ 7 ఆవుల్ని మింగేసినాయట. మింగేసి మళ్ళీ డొక్కల్లో, కొంతమంది ఉంటారండి సమృద్ధిగా తింటారు, మళ్ళీ డొక్కల్లో లోతుకెళ్ళి ఉంటాయి. నేను తింటే ప్యాంట్ టైట్ అయిపోతుంది. ఆ ఎద్దులు ఆ ఆవుల ఎద్దులా, ఐఎమ్ సారీ, నేను ఐ డి నాట్ ఐడెంటిఫై దట్. సో అవి 7 ఏం చేసినాయట, తినేసినాయి. బలిసిన ఆవులు తినేసినాయి, మళ్ళీ బక్కగానే అయిపోయినాయట. రాజుగారు కలత, మళ్ళీ పడుకున్నాడు. మళ్ళీ ఇంకో కళ ఏంటంటే, ఒక దుబ్బున 7 వెన్నులు వచ్చినాయంట, బలమైన వెన్నులు వచ్చినాయట, చాలా నిగనిగలాడుతున్నాయి, చాలా అదే దుబ్బున 7 బలహీనమైన పేల వెన్నులు వచ్చి ఈ 7 వెన్నులు తినేసినాయట. తినేస్తే ఇది కొంచెం గందరగోళంగా అనిపించింది. రాజుగారు కలతగా ఉన్నారు. కలతగా ఉండి పొద్దుట లేచి, అరే ఇలా పొద్దుట ఈడు టీ తీసుకొస్తాడు కదా, జ్యూస్ ఏదను వచ్చాడు. ఇలాగరా నాకేం బాగాలేదంటే, అయ్యగారో తప్పు క్షమించండి, 2 సంవత్సరాల క్రితం
నాకు మళ్ళీ ఉద్యోగం వస్తుందని చెప్పిన ఆయనేనండి, మన జైల్లో ఉన్నాడండి, ఆయన హెబ్రీయుడండి, ఆయన ఏం చెప్పాడో నాకు ఇలాగే జరిగింది, వాడిని మీరు ఊరేయిస్తారని చెప్పాడు, అలాగే జరిగిందండి, మా కళ్ళ బావని చెప్పాడండి, ఆయన జైల్లో మర్చిపోయానండి నేనంటే. ఇంకా రాజుగారు ఏం జరుగుతుంది, త్వరగా తనకు ఆజ్ఞ ఇచ్చాడు, త్వరగా షేవ్ చేసుకున్నాడు, బట్టలు కట్టుకున్నాడు, మంచి వస్త్రాలు రాజు ముందు నిలబడ్డాడు. ఎవరు? యోసేపు రాజు ముందు నిలబడ్డాడు. ఈ భావం యోసేపు హేరో చెప్తున్నాడు, నీకు కళ్ళ భావం తెలుస్తుందా? నాకు కాదులేండి, దేవుడు తెలుస్తుంది అంటాడు. నాకు కాదులేండి, నాకు కాదండి, దేవుడు చెప్తాడండి అన్నాడు. సో కళ్ళ చెప్పాడు, భావం చెప్పాడు, అయ్యా ఈ 7 సంవత్సరాల్లో విస్తారమైన పంట పండుద్దండి, విస్తారంగా పండుద్దండి. ఆ తర్వాత 7 సంవత్సరాల కరువు వస్తుందండి. ఎంత పండిన పంట కూడా ఆ కరువులో అసలు ఏమీ కనపడినట్టుగా అయిపోద్దండి, అంత భయంకర కరువు రాబోతుందండి అనేసి చెప్పాడు. చెప్పి మీరు ఎవరన్నా జ్ఞానవంతులను అంతవరకు ఆగిపోయచ్చు. యాక్చువల్ కలభావం చెప్పి ఊరుకోవచ్చు. యోసేపు అందరితో ఆగలేదు. మీరు వివేకము జ్ఞానం కలిగిన ఒక వ్యక్తిని ఎన్నుకొని ఆ వ్యక్తికి బాధ్యతలు అప్పగించి ఈ పండుతున్న 7 సంవత్సరాల పంటలను మీరు బాగా గొడవన్స్ కట్టి బాగా పోగేస్తే మీ దేశంలో 7 సంవత్సరాలు వచ్చే కరువులో మీరు పోషించబడొచ్చండి అన్నాడు. అంటే అందరు చప్పట్లు కొట్టి రాజుగారు అన్నారు, ఇంతకు మించిన జ్ఞాన వివేకవంతుడు ఎవరున్నారు మనకి? దేవుని ఆత్మ కలిగిన వాడు నువ్వే ఉండాలంటే థ్యాంక్ యూ అన్నాడు. అంతే. అప్పటికి 30 సంవత్సరాలు ఆయనకి. ఎవరికి? యోసేపుకి 30 సంవత్సరాలు. ఈ పరిస్థితులు గమనిస్తే సో ఇక్కడ వెళ్ళే పరిస్థితి మొత్తం ప్రపంచమంతా వచ్చేసిందంట కరువు. మీరు హిస్టరీ కూడా తెలియవచ్చేమో, చాలా ఎర్లీగా కదా, ప్రపంచమంతా కరువు వచ్చేసింది, అన్ని దేశాలు కరువు వచ్చేసింది. ఈయనేమో 7 సంవత్సరాలు రాజుగారి కిరీటము ఉంగరము ఒక ముందు చాలా ఆడంబరంగా, అవన్నీ చదవడానికి నాకు టైం లేదు, మీరు తర్వాత చదువుకోవచ్చు. 42 చదవమంటారా? మరియు ఫరో ఎక్కడ 41వ అధ్యాయము 42. మరియు ఫరో తన చేతులను తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతను తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు చేవేసి తన 2వ రథం మీద అతను ఎక్కించాను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీదను అతనిని నియమించాను. మరియు ఫరో అంటున్నాడు యోసేపుతో, ఫరో నేనే, ఆయనను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అంతటను ఏ మనుషుడు తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదు. ఏంటంట? ఈ హెబ్రీయుడి గురించి అంటున్నాడు ఫరో, నేను రాజు నేనే, కానీ నీ సెలవు లేక ఈ దేశంలో ఎవ్వడు కూడా చెయ్యి ఎత్తకూడదు, కాలు ఎత్తకూడదు. ఏమి ఘనత అండి, ఘనత. సో ఇక్కడ పరిస్థితులు చూస్తే ఇప్పుడు ఇంతగా వీళ్ళకు కూడా వచ్చేసింది. ఎవరికి? వీళ్ళ కుటుంబం అంతా ఎక్కడుంది? వాళ్ళు కనాన్లో ఉన్నారు. అక్కడ ఒక కరువు వచ్చేసింది. కరువు వస్తే ఎక్కడ ధాన్యం లేదంట, పలానా దిక్కున ఐగుప్తులో ఉందంట. మరి వెళ్తే తండ్రి పంపించాడు, తండ్రి పంపించాడు. అక్కడికి వెళ్తే ఎవరున్నారు? యోసేపు ఉన్నాడు. తనకు తెలియదు, వీళ్ళు గుర్తుపట్టలేదు, ఆయన మాత్రం గుర్తుపట్టాడు. ఆ సీన్ అంతా ఆఖరికి అన్నదమ్ములు అందరూ వెళ్తారు. అంటే నేను అంతా చెప్పడానికి నా సమయం, మీకు ఒక ఐడియా వచ్చేసింది కనుక యోసేపు అన్నదమ్ములు వచ్చారు అక్కడ ఆహారం కొనుక్కోవడానికి. ఆ తర్వాత తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఏం చేస్తాడు అనుకుంటారు? వీళ్ళ సంగతి చూడాలి. నన్ను ఏం చేశారు? బట్టలు తీసేసి ఒక యంగ్ బాయ్ని బట్టలు తీసి గుంట్లో పడేస్తారా, నన్ను అమ్మేస్తారా, రండ్రా మీ అంత చూద్దాం అనలేదు. తాను కనుపరుచుకున్నాడు. అరే నేనురా మీ యోసేపుని అనేటప్పటికీ ఒక్కసారిగా వాళ్ళు భయపడిపోయారు. మేము ఎంత అన్యాయం చేసాం, ఇప్పుడు ఇక రాజు పరిస్థితి, ఇప్పుడు అందరూ ఐగుప్తుకి వెళ్ళిపోయారు. ఇది స్టోరీ. బాగుందండి స్టోరీ, దేవునికి స్తోత్రం. ఇప్పుడు నా విషయం, అత్యున్నత స్థాయికి 5 సూత్రాలు యోసేపు జీవితం నుంచి ఒక 5 సూత్రాలు ఈ సందర్భంగా మీరు జ్ఞాపకం చేసుకుని మీ హృదయంలో భద్రపరచుకోవాలనేసి, ఎప్పటికీ దాన్ని తొలగిపోకూడదని నా ప్రార్థన. రైట్. సో యోసేపు జీవితం మీకు స్టోరీ అర్థమైపోయింది కాబట్టి మొదటి పరిస్థితి ఏంటంటే, ఒక మొదటి సూత్రము, ఏమైతే బాధ్యతలు దేవుడు మనకు అప్పగించాడో యోసేపుకున్న ప్రత్యేకత ఏంటంటే తన బాధ్యతల నుంచి ఎప్పుడు తొలగిపోలేదు. రెస్పాన్సిబిలిటీస్, ఏమైతే బాధ్యతలు ఇవ్వబడ్డాయి, ఏ బాధ్యతలు ఇవ్వబడ్డాయి ఒక వరుసగా చెప్పేసేయండి, మీకు స్టోరీ చెప్పేశాను. బాధ్యతలు ఏంటి? తండ్రి అన్నదమ్ముల క్షేమ సమాచారం తెలుసుకోమనేవాడు, ఉన్నట్టుగా చెప్పేసేవాడు. వాళ్ళు ఏదైనా గొర్రెను కోసేసుకున్నారా, డాడీ ఒక గొర్రెను కోసి తినేశారు వాళ్ళు, అలాంటివి కూడా చెప్పేసాడు పచ్చిగా. ఏమైతే తండ్రి చెప్పాడో ఆ బాధ్యత. పోతీఫరు ఏ బాధ్యత అప్పగించాడో చాలా నమ్మకంగా పనిచేశాడు. జైలు అధికారి ఏ బాధ్యత అప్పగించాడో అవి నమ్మకంగా పనిచేశాడు. చివరిగా ఐగుప్తు మీద రాజుగా, 2వ రాజుగా అతను ఉంచినప్పుడు కూడా చక్కటి బాధ్యతలు నిర్వర్తించి ఆ రోజుల్లో ఆ దేశానికి అంతటి కరువు లేకుండా చేశాడు. చాలా దేశాలు ఆ దేశం నుంచి వచ్చి ఆహారం తిని బ్రతికినాయి. సో అన్ని దేశాలకి అన్నం పెట్టినోడు ఎవరంటే యోసేపు.
ఇచ్చిన బాధ్యతలు పక్కా నెరవేర్చాడు యోసేపు. యేసు ప్రభు ఒక మాట అంటాడు ఇందాక మనం యోహాను సువార్త 17వ అధ్యాయంలో, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు కదా, ఏమంటాడు ఆయన? తండ్రి, నీవు నాకు అప్పగించిన పని సంపూర్ణము నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరిచింది. ఏంటంట? యేసు ప్రభు అంటే మనకి ఏమైతే రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలు అప్పగించబడ్డాయో అవి మనం ఏం చేయాలట? సంపూర్ణంగా నెరవేర్చాలండి. ఏ బాధ్యత చెప్పండి? మనకి ఏ బాధ్యతలు ఉంటాయి? పోనీ ఎవరు సబితని అడుగుదాం, తనకున్న బాధ్యతలు ఏంటి? చక్కగా చదువుకోవాలి కదా, చక్కగా చదువుకోవాలి. ఏమైతే టార్గెట్ పెట్టిందో దాని కొరకు ప్రయాసపడాలి. కుటుంబం విషయంలో శ్రద్ధ చూపించాలి కదండి. తన అమ్మమ్మ, తాతయ్య తన రక్షణ పొందిన బిడ్డ, అమ్మో వీళ్ళెవ్వరూ నాశనం అయిపోకూడదు, వీళ్ళు కూడా రక్షణ పొంది, దీస్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీస్ టు గివెన్ హర్. తనకి ఇవ్వబడిన బాధ్యతలు. ఆ విషయంలో ఏం చేయాలట? నమ్మకంగా ఉండాలి. అలాగే అందరికీ కొన్ని బాధ్యతలు ఉన్నాయి, అందరికీ అన్ని బాధ్యతలు ఉన్నాయండి. తల్లి బాధ్యతలు లేదా తండ్రి బాధ్యతలు, అన్ని బాధ్యతలు. మనకి ఏదైతే బాధ్యత ఇవ్వబడిందో ఆ బాధ్యతలు ఏం చేయాలంట? ఎస్కేప్ అవ్వకూడదట. నా వల్ల కాదా, నేనేం చేయలేను అనలేదట ఎప్పుడు కూడా. యోసేపుకి ఏమైతే రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వబడ్డాయో వాటన్నిటిని పక్కా నెరవేర్చాడు ప్రభువులాగా. మనల్ని యోసేపుని స్టడీ చేస్తుంటే ఎవరు కనపడతారు తెలుసా? చాలాసార్లు యేసు ప్రభు కనపడతారు. నాకు అంత చాలా కనుకనే యోసేపు అలాంటి స్థితి నుంచి అంత ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోయాడు మన కళ్ళ ముందు. సో ఈ 5 టిప్స్ అంటలేదు నేను, సూత్రాలు అని అంటున్నాను. కోర్స్ ఈ మాట, ఈ 5 విషయాలు మీరు జ్ఞాపకం ఉంచుకోవాలని నేను కోరుతున్నాను. కనుక వీళ్ళందరి దగ్గర తన బాధ్యతను చక్కగా నిర్వర్తించాడండి, ఎక్కడ ఎస్కేప్ అవ్వలేదు. సో మొదటి మాట ఏంటి? తనకి ఇవ్వబడిన బాధ్యతల నుంచి ఎప్పుడు తొలగిపోలేదు, చక్కగా తన బాధ్యతను నిర్వర్తించాడు. రైట్. రెండో విషయం, యోసేపుకు నాకు గ్రేట్ క్యారెక్టర్ ఏంటంటే ఎప్పుడు నిరుత్సాహపడిపోలేదు, లేకపోతే కృంగిపోలేదు, నిరుత్సాహపడలేదు. ఏంటంటే నిరుత్సాహం అంటే నేను రాత్రి చేసిన ప్రార్థన. మనం అందరం ఏదో టైంలో చేస్తామండి. ఇవన్నీ కూలంకష అన్నీ పోగేసుకుని వెళ్ళి మంచి టైం దొరికింది, ఇంకా చాలాసేపు ఏంటి 1 2 3 4 5 ఇలా లెక్క పెట్టుకుంటే ఏంటి ప్రభు నేను ఏం చేయాలి, ఇంత పరిస్థితుల్లో నన్ను ఏం చేయమంటావు? ఇలాంటి పరిస్థితి. యోసేపు ఎప్పుడు నిరుత్సాహపడలేదు. యోసేపు కంటే నిరుత్సాహం అనుకుందేమో చూద్దాం ఒకసారి. పుట్టినప్పుడే ఎలా ఉంటుందండి? తను పుట్టాడు. అసలు బిడ్డలకి, చిన్న పిల్లలకి తల్లి ఎక్కువ అవసరమా, తండ్రి ఎక్కువ అవసరమా అండి? కదా, కొంచెం ఎదిగేటప్పటికి తండ్రిలా ఉండాలనుకుంటాడు. కానీ ఆలనా పాలన చూసే తల్లే. బట్ హీ లాస్ట్ హిజ్ మదర్. చిన్నప్పుడే చనిపోయింది. చిన్నప్పుడే పుట్టాడు. బహుశా 2-3 సంవత్సరాలకి ఇంకో చిన్నోడు పుట్టాడు. కంటూనే చనిపోయింది, అంతే కదా. బెన్యామీన్ కంటూనే చనిపోయింది తల్లి. సో ఎంత దురదృష్టవంతుడండి. అసలు ఏమన్నా పెద్ద అయిన తర్వాత ఉన్నాడండి దేవుడు ఉంటే మా అమ్మ ఎందుకు చనిపోద్దండి అనాలి కదండి. దేవుడు ఉంటే మా అమ్మ ఎందుకు చనిపోద్దండి? వాళ్ళందరికీ ఉందా? వాళ్ళ దుర్మార్గులు మళ్ళీని. ఎవరు? వీళ్ళందరూ మిగతా 10 మంది అన్నదమ్ములు ఒక రకంగా చెప్పాల్సిన కత్తనాకులు. దుర్మార్గులు అంటే ప్రభు ఊరుకోడు, అమ్మో మహాముదురులు. అంటే ఇక్కడ యోసేపు క్యారెక్టర్లో చూస్తే తమ్ముడిని చంపేయడం కూడా సిద్ధపడిపోయారు. అలాంటి వాళ్ళకి తల్లులు ఉన్నారు. ఇంకో ఈ చిన్న బిడ్డలిద్దరికి తండ్రి లేడు, తల్లి లేదు. ఎంత నిరుత్సాహపడి ఉంటాడు. ఆ తల్లి ప్రేమను కవర్ చేయడానికే తండ్రి ఆ క్రొత్త వస్త్రం, అంగి అట్లాంటివి చేసేవాడు కంఫర్ట్ చేయడానికి. చిన్నప్పుడు తల్లి చనిపోయింది. సరే, అన్నలు వాళ్ళకి అంటే ఎంత ప్రేమ అన్నలంటే ఇతనికి. అయితే కళ్ళకు అన్నాడనేసి అసూయ పడిపోయి చంపేద్దాం అనుకుని నీరు లేని గోతులో బట్టలు తీసేసి పడేశారు. అది ఎంత దయనీయమైన పరిస్థితి అండి. ఎంత నిరుత్సాహపడిపోతారు? నిరుత్సాహపడలేదు. నేను అంటాను, ఈయన కళ్ళకు అనేటప్పుడు కళల భావము చెప్పే జ్ఞానం దేవుడు తనకి ఇచ్చాడు. బహుశా అది చిన్నప్పటి నుంచి ఉందేమో అనుకుంటాను నేను. కనుక కళలకు భావం చెప్పేటప్పుడే హీ గాట్ అన్ ఐడియా, అంటే దాని గురించి అవగాహన ఉంది. ఏదో ఒక రోజున ఈ 10 మంది వచ్చి నా కాళ్ళ పడతారు, ఏదో ఒక రోజున ఈ 12 మంది వచ్చి నా కాళ్ళ పడతారు అనేది తనకి స్ట్రైక్ అయింది. కనుక మీరు అలా కళ ఇచ్చారయ్యా, నా బ్రతుకు ఇలాగుందయ్యా, మీకు స్తోత్రం. మనకి అలా జరుగుద్ది. దేవుడు వాగ్దానం ఉంటుంది. ఇప్పుడు మన పరిస్థితి చూస్తేనేమో అంధకారంగా ఉంటుంది, నీకు స్తోత్రం అనలేక కష్టమవుతుంది.
ఏమన్నామండి, ఏంటి ప్రభువా, వై లార్డ్, వై మీ లార్డ్, వై మీ నౌ లార్డ్, ఎందుకు ప్రభువా, నాకే ఎందుకు ప్రభువా, నాకే ఇప్పుడు ఎందుకు ప్రభు, ఇట్లాంటి ప్రశ్నలు మనం వేస్తున్నాం. కానీ యోసేపు అనేవాడు, అయ్యా నీ చిత్తం నెరవేర్చండి. నిరుత్సాహపట్టలేదు, గుంట్లో పడేశారు. గుంట్లో పడేయటం ఒకట, మళ్ళీ ఎవరికో అమ్మేశారు. వాళ్ళేమో రారా ఎలా తీసుకెళ్తారు, కొనుక్కున్నవాడిని డబ్బులు ఇచ్చి 20 తులాలు వెండికి కొనేసుకున్నారంటే ఏకరా అలాగే తీసుకెళ్ళిపోయింటారు. ఈ గోసి ఏదో పెట్టుకు తీసుకెళ్ళి ఉంటారు అంతే. ఎవరు వస్తుంది తీసుకెళ్ళిపోయి ఆ పొతిఫర్కి అమ్మేశారు. వాడి పొతిఫర్ అతను ఆ పరిస్థితి అక్కడి నుంచి తన స్టైల్ మారింది. ఎందుకంటే రెస్పాన్సిబుల్ పెరిగినాయి, బాధ్యతలు పెరిగినాయి కనుక చాలా చక్కగా వాళ్ళు చెయ్యని నేరం తను అంటగడితే అక్కడ నిరుత్సాహపడలే. ఎక్కడ ఒక నిరుత్సాహం మాట కనపడదండి మనకి. ఒక్క దిక్కునే వాళ్ళని అంటున్నాడు, ఎవరిని ఇద్దరు ఏమంటారు వాళ్ళని, నేరాలు చేసిన వాళ్ళు ఇద్దరు జైలుకి వచ్చారు కదా, వాళ్ళతో అంటున్నాడు, మొదటితో అంటున్నాడు, అరే నువ్వు బాగుపడి ఖైదీలు, ఆ ఖైదీలు నువ్వు కొంచెం నీకు మంచి రోజులు వస్తాయి కదా, రాజుగారు నీకు మళ్ళీ మంచి ఉద్యోగం ఇస్తాడు కదా, నన్ను జ్ఞాపకం చేసుకో కొంచెం అంటే వాడు మర్చిపోయాడు. అక్కడ నిరుత్సాహపడలేదు. ఇన్ని నిరుత్సాహాల మధ్య యోసేపు దేవుని కొరకు ఎదురు చూస్తున్నాడండి. ఎందుకనంటే సంథింగ్ ఈజ్ దేర్, దేవుడు నన్ను గమనిస్తున్నాడు కనుక నిరుత్సాహపడను. ఒక మాట మనం గమనిస్తే మీకా గ్రంథం ఈ తీయొచ్చు 7 వచ్చిన చదవడం మొదలు పెడతాను. చూడండి, ఈ నిరుత్సాహం అనేది ఎవరి ఆయుధం తెలుసా? అపవాది ఆయుధం అండి. అపవాది ముందు మన మీద వేసింది ఏంటి తెలుసా? నేను మన సత్యనారాయణ గారు అన్నాను గురువారం, ఏం సార్ అలాగ ఉన్నారని, ఏం బాగుంటలేదండి, అసలు నెమ్మది ఉండలేదండి. ఏంటది? నిరుత్సాహం. నిజంగానే వాళ్ళ ముఖాలు చూస్తేనే అర్థమవుతుంది ఎంతో సంతోషంగా టయానికి చర్చ. ఇప్పుడు చాలా బాధగా ఆమెను చూసిన, ఎందుకంటే ఏదో వేదన రైట్. ఈ నిరుత్సాహం ఇచ్చేది ఎవరంటే ఇంకేముంది మన పరిస్థితి, ఏం చేస్తాం, ఇదేంటిది ఇంత నష్టం, ఇలాగ ఊరికే ఒకదాని మీద ఒకటి రేపుతూ ఉంటాడు అపవాది. మనం ఏం చేస్తామంటే నీరసమైపోయి అలాగే కూర్చుని నేను స్తుతించలేనండి, మనసు రావట్లేదండి అంటాం. కానీ యోసేపు గారు చేత కదండి, నిరుత్సాహపడటం చేత కాలేదు. చూడండి అన్నమాట, నా శత్రువా నా మీద అతిశయింపవద్దు. ఏంటంట నిరుత్సాహం వచ్చిన పరిస్థితుల్లో డైరెక్ట్గా మీకా అంటున్నాడు, నా శత్రువు అంటే నన్ను నిరుత్సాహపరుస్తున్న శత్రువా, నా మీద అటాక్ చేస్తున్న శత్రువా, నా మీద అతిశయించొద్దు. నేను క్రింద పడినను, ఒకవేళ నేను క్రింద పడితే తిరిగి లేస్తాను. ఇదే నా పరిస్థితి కాదు, ఈ కృంగిపోయి దిగిపోయి పడిపోయిన పరిస్థితి నాది కాదు, తప్పక నేను తిరిగి లేస్తాను. నేను అంధకారమందు కూర్చున్నాను, ఒకవేళ నేను అంధకారమందు కూర్చున్నానా, యెహోవా నాకు వెలుగుగా ఉండును. ఆయన నాకు వెలుగుగా ఉంటాడు. ఒకవేళ మూలకి వెళ్ళిపోయాను అనుకున్నావా, మరేం పర్లేదు, దేవుడు నాకు వెలుగుగా ఉన్నాడు. నేను యెహోవా దృష్టికి పాపం చేస్తున్నాను కనుక, నేను యెహోవా దృష్టికి పాపం చేశాను, ఒకవేళ ఆయన నా పక్షం వ్యాజ్యమాడి నా పక్షం న్యాయం తీర్చు వరకు నేను ఆయన కొరకు సహిస్తాను. ఒకవేళ నేను తప్పు చేశాను, ఆయన కొరకు ఎదురు చూస్తాను. నువ్వెవరు నాతో మాట్లాడటానికి? సాతాను ఏమంటే తెలుసా, అయిపోయింది నీ పని, అయిపోయింది ఇక నరకమే నీకు, నాతో పాటు వచ్చేయడమే, మాట్లాడుకో. నేను ఆయన దృష్టికి తప్పు చేశాను, ఆయన నన్ను శిక్షించిన వరకు ఆయన కోపాగ్ని సహిస్తాను, మరేం పర్లేదు. ఆయన శిక్షించిన, ఆయన చంపిన ఆయన కొరకు ఎదురు చూస్తాను. ఈ మాటలు మనము నిరుత్సాహపరుస్తున్న పరిస్థితులు చెప్పాలండి. మనమందరం నేర్చుకోవాలి, నేను కూడా నేర్చుకోవాలి. నిరుత్సాహపడే పరిస్థితులు ఎవరికైనా వచ్చేస్తాయి, ఉత్సాహంగా వచ్చేస్తున్నాయి, ఎక్కడ చూసినా నిరీక్షణ లేని పరిస్థితులు. కనుక ఏం చేయాలట, ప్రభువుని బట్టి ఏం చేయాలట, ధైర్యం తెచ్చుకోవాలి. ఇన్ని నిరుత్సాహ పరిస్థితులు బహుశా మనం ఎవరికి కలిగి ఉండలేండి, ఏదో 1-2 ఉంటాయి, కానీ ఇంత కష్టమైన పరిస్థితులు కాదు. ఆయన యోసేపు ధైర్యం తెచ్చుకున్నాడు. ఇంకా చదివే తల్లి. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నన్ను వెలుగులోకి రప్పిస్తాడు, ఈ అంధకారంలో నన్ను వెలుగులోకి రప్పిస్తాడు. ఆయన నీతిని నేను చూచెదను, ఆయన నీతి నేను చూస్తాను, నా శత్రు దాన్ని చూచును. నీ దేవుడైన యెహోవా ఎక్కడని నాతో అన్నది అవమానం నందును. అది నీ దేవుడు ఎక్కడ, ఏమైపోయాడు, నీ సంగతి ఏంటి అన్నవాళ్ళు ఏం చేస్తారంట, సిగ్గుపడతారు. నీ దేవుడు ఏడి అన్నవాళ్ళు అందరూ ఏమవుతారట, సిగ్గుపడతారు. అంత నమ్మదగిన దేవుడు. కనుక మనం ఏం చేయాలట, నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. యోసేపుకున్న గ్రేట్ సూత్రం ఏంటంటే, మొదటగా ఏమైతే బాధ్యతలు ఉన్నాయో వాటి నుంచి ఎస్కేప్ అవ్వలేదు, బాధ్యతలు విడిచి తిరగలేదు. 2, ఎప్పుడు నిరుత్సాహపడలేదు, కృంగిపోలేదు, ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఏమండి, ఆయనకున్నట్టు వాగ్దానాలు మనకే ఉన్నాయా? అన్ని వాగ్దానాలు మనకు ఉన్నాయండి. మనం ఏం చేస్తామని గుర్తు చేసుకోం,
గుడ్డెదిలాగా వెళ్ళిపోయి ఏడుస్తూనే ఉంటాం, బాధపడుతూనే ఉంటాం. దేవుడు ఒక్కొక్కటి టింగ్ కదా, మెసేజ్ వచ్చినప్పుడు మంచి సౌండ్ వస్తుంది ఎవరికను, టింగ్ అలాగా ఒక్కోసారి అలా పెడతాడు. నేను ఇలాగ ప్రార్థన చేస్తున్నాను, చాలా ప్రార్థన చేస్తున్నాను, తలపోడు వచ్చేస్తుంది. దేవుడు అలా టింగ్ అని మోషేని పెట్టాడు, యోసేపుని పెట్టాడు. హాహా, వాళ్ళ నిరుత్సాహం ముందు నా నిరుత్సాహం ఎంత ఏమండి, రైట్? ఈ మోషేని చూసామనుకోండి, కొంచెం పక్క వెళ్తున్నా. మోషే చిన్నప్పటి నుంచి ఎలా పెంచారు తన్ని? నువ్వు ఇశ్రాయేలు అందరూ విడిపించాలి నాన్న, ఈ తరంలోనే దేవుడిని మనల్ని విడిపిస్తాడు, నీవే ఖచ్చితంగా మనందరినీ కనాను తీసుకెళ్ళిపోతావు అని అలాగ నేర్పారు. ఈయన సకల విద్యలు నేర్చుకోవడం అందుకొరకు 40 సంవత్సరాలు వచ్చినాయి. బయటకు వచ్చాడు, బయటకు వచ్చి ఆ ఐగుప్తీయుడు ఇశ్రాయేలు దెబ్బలాడుతున్నారు. ఒరే రే, ఎవడరా నువ్వు మా ఇశ్రాయేలుని కొడతావు అంటా వాడిని చంపేశాడు. ఎవరిని? ఐగుప్తీయుడిని. నెక్స్ట్ డే ఇశ్రాయేలు ఇద్దరు దెబ్బలాడుతున్నారు. ఒరే సహోదరులారా, మీరిద్దరు దెబ్బలాడుకుంటున్నారు ఏంట్రా, మనం అందరం కలిసి వాళ్ళని తన్నేసి వెళ్ళిపోవాలి కదా అంటాడు. ఏంట్రు నువ్వు పెద్ద తీర్పరిగా రాజులా వ్యవహరిస్తున్నావు, నేను నన్ను చంపేసావు, మాకు తెలియదు అనుకున్నావా? ఏం చేశారంట? వాళ్ళ సహోదరులైనా అతని యందు నమ్మిక ఉంచలే, పారిపోయాడు. భయపడి ఎంతకాలం ఉండిపోయాడండి? పారిపోయి పనిష్మెంట్ ఏంటి తెలుసా? కొంతమందికి ఇది తగ్గాలంటే, లేకపోతే దేవుడు ట్యూన్ చేయాలంటే ఇల్లరికానికి పంపించాడండి. ఇల్లరికంలో ఉన్న మజా అమ్మునాయనో. ఇల్లరికం ఎలా ఉంటుంది అంటారు? ఇక్కడ ఎవరు లేరులేండి, ఉన్నారు ఎవరన్నా? ఎవరు ఇల్లరికంలో ఉన్న వాళ్ళు ఎవరు లేరు. ఒక రకంగా ఉంటుంది, మళ్ళీ ఒకళ్ళిద్దరు కాదు. జోసెఫ్ గారు ఇల్లరికంలో ఉన్నారంట. నేను అంటలేదు, మీ అబ్బాయి అంటున్నాడు. అవును, నిజమే, ఇల్లరికమే, రైట్? ఏమండి, మళ్ళీ చాలామంది అమ్మాయిలు, అందులో మొదటి అమ్మాయి నేను చేశారు బలవంతంగా. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, ఆ అమ్మాయి ఏమైనా సౌమ్యరాలు కాదు, ఓయ్ మోసే రా ఆ రకం, ఎక్కడ మాట అనలేదు. నేను ఎందుకంటానంటే ఇలాగా, ఒక్కసారి కూడా నేను ఇశ్రాయేలీయుడిని, మాకు పిల్లలు పుడితే సున్నతి చేయించాలి, రోజుకి అలాంటి కుదరదు ఇక్కడ. ఈ రకం ఎడ్డుమంటే తెడ్డు. ఒక్కసారి 40 సంవత్సరాలు నేను అనుకుంటాను పాపం ఎంత నలిగిపోయాడో. ఓ పక్కన గేదెలు పశువులు మేపడం, గేదెలు మంద వేసుకుని వెళ్ళిపోయి అపారవుతుంది. ఇంక ఇంటికాడ ఉంటే దాని గోలు భరించలేక మందకి వెళ్ళిపోయి, ప్రభువా ఏంటి పరిస్థితి? ఎన్ని సంవత్సరాలు నేను ఎక్కడ ఉండాల్సిన వాడిని? ఐగుప్తులో రాజు భోగాలు అనుభవించాల్సిన వాడిని. పోనీ అలా ఉండిపోయినా బాగుండేది. అనవసరంగా ఏదో దేవుని దర్శనం కలిగి ఇశ్రాయేల్ని కనాను తీసుకెళ్ళిపోదామనేసి ఆని చంపేశాను అనవసరంగా. ఇప్పుడు నేను అరణ్యంలో దాక్కోవాల్సి వస్తుంది. వీళ్ళ ఇంట్లోనూ ఆవిడేమో ఏమాత్రం మొగుడనే గౌరవం లేదు. ఈ పొలాల గేదెల మధ్య పశువుల మధ్య ఎలా ఉంటుంది పరిస్థితి? ఏమండి, నలగొట్టేశాడు దేవుడు. 40 సంవత్సరాల తర్వాత మోషే నేనే అంటే ఇంకేముందిలే ప్రభువా, 80 సంవత్సరాలు వచ్చేసినాయి. ఎంత నిరుత్సాహపడి ఉంటాడు. అప్పుడు పిలిచాడండి. పిలిచి మీరు ఆ నెక్స్ట్ 40 years గమనిస్తే రాజు దేవుని డైరెక్ట్గా చూస్తున్నాడు. ఎంత ధన్యత! ఫేస్ టు ఫేస్ మోషేని అంటాడు దేవుడు. మోషే గురించి ఏం మాట్లాడుతున్నారు? ఆయన నా ముఖాన్ని డైరెక్ట్గా చూశాడు. ముఖాముఖిగా మాట్లాడుతాను, దర్శనం కాదు, లేకపోతే కల్లో కాదు, ఫేస్ టు ఫేస్ అంటాడు. ఎన్ని అనుభూతులో. కానీ ట్రైనింగ్ మాత్రం ఎంతకాలం? ఇదే సత్యమైన దేవుని కృప అంటే. మనం అనుకుంటాము, ఏంటి ప్రభువా ఈ బాధలో, ఈ కృంగుదలేంటి, శారీరకమైన బలహీనతలు, మానసికమైన బలహీనతలు, ఆర్థికపరమైన ఏంటి ప్రభువా? ప్రభు అంటాడు, ఇదే సత్యమైన కృప, సత్యమైన కొంతకాలమేనట శ్రమపరిచి తర్వాత మిమ్మల్ని సంపూర్ణంగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడట. ఇక్కడ యోసేపును మనం చూస్తున్నాము. యోసేపు పరిస్థితి కనుక ఏం చేయాలట? మనము ఎప్పుడు ఏం చేయకూడదండి? కృంగిపోకూడదు, ధైర్యం తెచ్చుకోవాలి, కృంగిపోకూడదు. ఒక్కోసారి కృంగుదల వచ్చేస్తుంది అనుకో, నాకు ఊరికే బాధ వచ్చేస్తుంది, నన్ను ఏం చేయమంటారని ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి, ఆ ఆప్తులు లేకపోతే విశ్వాసుల దగ్గరికి వెళ్ళి నన్ను ఏం చేయమంటారు, కొంచెం వాక్యం చెప్పండి, కొంచెం విషయాలు చెప్పండి అని వాళ్ళతో కలిసి ప్రార్థన చేయడం, ఈ పని చేయాలి. ఒకవేళ ఒక్కరో ప్రార్థన చేయడం రాని వారు ఎవరైనా, రైట్? సో నిరుత్సాహపడలేదు ఎప్పుడు కూడా. సో మీకా అంటున్నాడు కదా, ప్రభువుని బట్టి దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటాను అన్నాడు. మూడోదిగా యోసేపులో ఉన్న మరొక సూత్రం ఏంటంటే, పాపానికి తావివ్వలే. ఏం చేయలేదండి? నో టు సిన్, సమస్య లేదు. ఏమండి, తనకున్న ఆ సరౌండింగ్స్, ఆ పాపం చేయడానికి ఉన్న ఒకటి యవనస్తుడు, 20 years అరౌండ్ యవనస్తుడు, ఇంట్లో యజమాని బాధ్యత, యజమాన్యం పూర్తిగా ఫ్రీగా తను బయట ఉంటూ ఇంటి బాధ్యతలన్నీ తనకు అప్పగించాడు.
అన్నీ తనే చూసుకోవచ్చు. అలాంటప్పుడు మంచి ఆఫరు, యజమానురాలు మంచి ఆఫరు కదా, వచ్చేసేయి మన ఇద్దరం కలిస్తే మామూలు చంపేద్దాం. అసలే అప్పుడు తనకి ఏమైనా గౌరవం ఉన్నట్టు కనపడుతుందండి భర్త మీద? ఈ పొతీఫర్ మీద గౌరవం ఉన్నట్టు కనపడిందా భార్యకి? చూసావా ఈ మనుషుడు ఏం చేశాడో అంటది, కనుక లేపేద్దాం, ఇక నువ్వే కింగ్వి. ఇలాంటి మాటలు. సారీ, నేను ఇంత దుష్కార్యము చేసి దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషి కాగలుగుతాను? సారీ అమ్మ, నా వల్ల కాదు. నష్టపోయినా పర్లేదు, నన్ను జైల్లో వేసినా పర్లేదు, తను దొరకలే. ఏమండి, పాపానికి తావివ్వలేదు. మరొక వ్యక్తి గురించి చెప్తారా పాపానికి తావివ్వని వ్యక్తి? యేసు ప్రభు అని అంటాడు, నాలో పాపం ఉందని ఎవరు నిరూపించగలుగుతారు? ఎవరైనా రుజువు చేయగలుగుతారా నాలో పాపం ఉందని? ఏమండి, అది ప్రభు యొక్క స్టైల్. సో యోసేపుని చూస్తే నిజంగా యవ్వన బిడ్డలు ఈ మాటను బట్టి ఏం చేయాలట, ఏ విధంగానైనా సరే పాపానికి తావు లేకుండా ప్రవర్తించడానికి, బ్రతకడానికి టేక్ ఎ గుడ్ డెసిషన్. అబ్బో, అప్పుడు యోసేపుకి తర్వాత యేసు ప్రభుకి ఉన్న పాపపు అవకాశాల కంటే ఇప్పుడు ఈ తరంలో ఉన్న వారికి అవకాశాలు చాలా ఎక్కువ. ఏమండి, అప్పటికి ఏం మీడియా లేదు, ఏమీ లేవు. ఇప్పుడు అంత చేతిలోనే, సమస్త సర్వ నాశనం అంతా ఎక్కడుంది? చేతిలోనే ఉంది, చేతిలోనే ఉంది. ఎంత దౌర్భాగ్యం. చూస్తున్నాం మనం, చిన్న చిన్న పిల్లలే దుర్మార్గపు క్రియలకి ఒడిగడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇంకా సో అలాంటి పరిస్థితుల్లో ప్రభు కొరకు యోసేపులా మనం నిలబడగలిగితే, నో టు సిన్, పాపానికి తావలి లేకుండా పోతే అత్యున్నతమైన స్థాయి మన కొరకు సిద్ధంగా ఉందండి. రైట్. సో ప్రభుని మనం గమనించవచ్చు. ఇంకా ఈ వ్యభిచార సంబంధమైన జారత్వము దేనికి సంబంధించి ఏం చేయాలంటే, అసలు కొలసి పత్రిక 3:11-5 చెప్తే అది ఏం చేయాలంట, ఈ కామ సంబంధమైన జారత్వము లేకపోతే వ్యభిచారము ఇవన్నీ ఏం చేయాలంట, చంపేయాలంట. ఏం చేయాలంట అండి? చంపేయాలట. చంపేయడం అంటే ఏంటి? మరి ఇక బ్రతకూడదు, చంపేయాలి వాటిని. అస్సలు మనలో ఎక్కడ పోడచూపకూడదు. కనుక ప్రభు అంత ఖచ్చితంగా చెప్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడు? అస్సలు చదువుతారా మాట, జారత్వమును, అపవిత్రత, కామాతురత, దురాశ, ధనాపేక్ష వీటిని చంపివేయుడి. అస్సలు కనపడకూడదు. అట్లాంటి సంబంధమైన ఏవి కూడా మనలో కనపడకూడదట. సో యోసేపు అదే డెసిషన్కి వచ్చాడు, నేను పాపానికి తావులేదు. సో మూడో విషయం, మొదటి బాధ్యతల నుంచి ఎప్పుడు తప్పుకోలేదు, 2 ఎప్పుడు నిరుత్సాహపడలేదు, 3 పాపానికి తావివ్వలేదు, 4 దీనికి చేతకాంది ఏంటంటే కక్షలు అసూయలు చేత కాదు. యోసేపుకి ఏం తెలియదు అంటే అండి, కక్ష పట్టడం తెలియదు. కక్ష పట్టాల్సి వస్తే ఈయన రాజు అయిన తర్వాత, సెకండ్ కింగ్ అయిన తర్వాత ఏం చేసి ఉండాలి? పొతీఫర్ భార్యను నా ముందు ప్రవేశపెట్టండి అనాలి కదండి. ఏం చేయాలి? అప్పుడు ఏమవుతుంది? ఆవిడ పరిస్థితి బట్టలు తడిచిపోయి, అయ్యగారు రాజైనా కింగ్, సెకండ్ కింగ్, వణుకుపోవాలి. ఎక్కడ మనకు కనపడదు అస్సలు. నో కక్షలో, అసూయ లేదు యోసేపులో. అన్నలు వచ్చారు, ఏం చేయాలి? అన్నలు వచ్చినప్పుడు ఏం చేయాలి? చూడండి, ఒక మాట చదువుదాం ఒకసారి. ఆ అన్నలు వచ్చినప్పుడు ఆయన బిహేవియర్ ఏంటో చూద్దాం. 45వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదివితే అంటాడు కదా, అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తను అణుచుకొనలేక, నా యొద్ద నుండి ప్రతి మనిషిని వెలుపలికి పంపివేయడని బిగ్గరగా చెప్పాను. యోసేపు తన సహోదరులకు తాను తెలియచేసుకున్నప్పుడు ఎవరునూ అతని యొద్ద నిలిచి ఉండలేదు. అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తీయులను ఫరో ఇంటి వారును వినిరి. అంటే అన్నదమ్ములు చూసి ఏం చేయాలంట? గొల్లుని ఏడ్చాడంట. ఏంటి ఆనందం అది? సంతోషంతో కూడిన ఏడుపు. నా అన్నలను చూశాను నేను. అన్నల పరిస్థితి ఏమో, ఏం చేస్తాడు ఇప్పుడు మనం ఇంత అన్యాయం చేశాం అంటే చూడండి, వినిరి. అప్పుడు యోసేపు, నేను యోసేపును నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరం ఇయ్యలేకపోయి, అంతటి యోసేపు నా దగ్గరకు రండి తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చి, అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు నన్ను అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నన్నే మీరు అమ్మేశారు, నేనే మీ యోసేపుని, రండి దగ్గరికి. అంటే వాళ్ళ పరిస్థితి ఎలాగున్నా ఈయన పరిస్థితి ఎంత సంతోషమో. ఏమి లేదండి ఈయన దగ్గర, కక్ష లేదండి, కక్షలు లేవు.
మనకి కొంచెం అవకాశం వస్తే దున్నేస్తాం కదండి. కొంచెం అవకాశం వస్తే కొంచెం గాలి పీల్చుకున్నామా ఉతికి ఆరేసేస్తాం. కనుక అనుకున్నాడు ప్రభు, ఈయన గాలి పీల్చుకొని ఇవ్వకూడదు, ఇలా కొన ప్రాణంతో ఉంటేనే మంచిది అనుకుంటాడు. రైట్. కానీ యోసేపుకు ఉన్నతమైన స్థితి, కానీ దేన స్థితిలో అన్నలు చూసి, అన్నలో నేను మీ తమ్ముండ్రా, మీరు నన్ను అమ్మేశారు, ఇదిగో ఎంత స్థితి ఇచ్చాడు రా. అదే అండి కక్షలు లేని పరిస్థితి, అసూయపడని పరిస్థితి యోసేపుది. ఆలోచన చేద్దామండి. దేవుని పిల్లలంగా మనకు అది చేత కాకుండా ఉండాలి. యేసు ప్రభు మొదటి మాట అనుకుంటా కదా, ఏమంటాడు? తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదండి వాళ్ళకి అని అంటాడు సిలువెక్కి. వాళ్ళకి ఏం చేస్తున్నారో తెలియదయ్యా, వీళ్ళకి క్షమించండి. ఎవరండి ఆ మాట చెప్పగలిగేది? తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి? అంత హింసించేసి గెడ్డం పట్టి పీకి పిడిగుద్దులు పెట్టి ముళ్ళ కిరీటం పెట్టి బరువైన సిలువ పెట్టి ఆ యెరూషలేము వీధులు నడిపించి 4 రకాల 5-6 తీర్పులు తీర్చి ఆఖరికి సిలువేసేస్తే అన్నాడు, వీళ్ళు ఎందుకు చేస్తున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు, వీళ్ళకి క్షమించు తండ్రి. అదండి యేసు ప్రభు లక్షణాన్ని యోసేపులో మనం చూడగలుగుతాం. సో ఆయనకి ఏం చేత కాదట? కక్షలు అసూయలు ఆయనకి చేత కాదు. ఆలోచన చేద్దాం. మనం ఈ మాటలు ధ్యానం చేస్తున్నప్పుడు ప్రభు మన కొరకు దాచి ఉంచినది ఏంటంటే అత్యున్నతమైన స్థానం. ఆ స్థాయిని చేరుకోవాలంటే ఈ స్టెప్స్ ఎక్కాలండి మనం. మొదటిది బాధ్యతల నుంచి పారిపోవద్దు, ఎప్పుడు నిరుత్సాహపడద్దు, ఎప్పుడు పాపానికి తావివ్వద్దు. 4 కక్షలు అసూయలకి ఛాన్స్ ఇవ్వద్దు. చివరిగా సమస్తము దేవుని స్వాధీనంలో ఉందని నమ్మేవాడండి. ఏంటంట? ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిస్ కంట్రోల్. ప్రతిదీ దేవుని చేతిలో ఉంది, దేవుని ఆధీనంలో ఉంది. అది మనం తెలుసుకున్న మన పని కాదంట. అంటే ప్రతిదీ దేవుడు తన చిత్తానుసారంగా ఉంచాడండి అని నమ్మేవాడు యోసేపు. అంటే ఇప్పుడు నాకు అనుకూలంగా జరగకపోవచ్చు, రైట్. నేను 17 సంవత్సరాల కింద సఫర్ అయ్యాను. సో 30 సంవత్సరాల వరకు సుమారు 13 సంవత్సరాలు చాలా యాతన పడ్డాడండి యోసేపు. ఎన్ని అవమానాలు, నిందలు, శ్రమలు, ఏమండి దెబ్బలు తగిలుంటాయి. బాగా ఇంకా 105వ కీర్తనలు అంటాడు, యోసేపును బాధించారట వాళ్ళు, రైట్. మనం చూసాం, సంఖ్యలతో బాధించారు. అంటే పొతీఫరు భార్య ఇతని మీద నేరం మోపినందువల్ల ఆ యజమాని ఏం చేసి ఉంటాడు? తీసుకెళ్ళి రారా హన్విక ఇట్రా ఇట్రా, ఈయన యోసేపు, నేను పొతీఫర్ భర్తని. సో ఎప్పుడైతే నింద మోపాడో ఈ దొరికేశాడు, రెడ్ హ్యాండ్కి దొరికాడు కాబట్టి ఈయన తీసుకెళ్ళి వేసేయండి జైలు అంటాడా? ఏం చేస్తుంటాడండి? మెత్త కొట్టేస్తుంటాడు కదా, కొట్టించుంటాడు కదా, ఊరుకుంటారా? తిని వచ్చేటప్పటికే చుట్టూ రౌండ్ వేసేస్తారు కదా. బాగా ఇనప సంఖ్యలతో ఇబ్బంది పెట్టారట యోసేపుని. చాలా హింసించబడ్డాడండి యోసేపు. నొప్పించరి బాధించిందంట. యోసేపు చాలా హింసపడ్డాడండి. ఏంటి అసలు? చెయ్యని నేరానికి, చేసిన నేరం కాదు, నిష్కారణంగా తన మీద నిందబోపి ఇన్ని శ్రమలు పెట్టింది పొతీఫర్ భార్య. జైల్లో పడేశారు. కానీ జైలు అధికారికి దయ కలిగించాడు దేవుడు. ఇన్ని బాధలు ఎందుకు పడాలండి? అంటే దేవుని సంకల్పంలో ఉన్నాడు. ఉన్నతమైన స్థితి ఇవ్వాలంటే ముందు కొంతకాలం శ్రమపరిచిన మీదట తానే మిమ్మను సంపూర్ణంగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు. కనుక ఇప్పుడు యోసేపు చివరి మాట చెప్తున్నాడు, ఒకసారి చూడండి. 5వ వచనం చూస్తే 45వ అధ్యాయంలో, అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి అన్నయ్యలో. అరే మీరు నన్ను అమ్మేసిన బాధపడతారు కదా, అయ్యో తమ్ముడు అమ్మేశాము, అప్పుడు ఏం చేసేసాము, బట్టలు లేకుండా గుంటలో పడేసాం, ఆడెవడికి అమ్మేసాం, ఊరికే దుఃఖపడిపోతున్నారు వీళ్ళు. రే దుఃఖపడద్దు, అదంతా మేలు కొరకే జరిగింది. మీరు నన్ను అలాగ అమ్మేయకపోతే ఈరోజు మనమందరం చచ్చిపోయింది వాళ్ళు కరువుతోటి. కనుక దేవుని మహిమ కొరకే, మనందరి మేలు కొరకే మీరు ఆ పని చేశారు, మంచి పని చేశారు అన్నీళ్ళు. అంటే మనం ఎవరన్నా కీడు చేస్తే మనం ఏం చెప్పాలంట? అనగలుగుతామా? అది మనకు మేలుగా మారిన కానీ అనగలుగుతామండి? ఏదో దేవుడు సహాయం చేశాడు కానీ అంటాం. ఏమంటాము? వాళ్ళకి ఇవ్వాల్సిన పనిష్మెంట్ ఇచ్చేసి ఏదో దేవుడు సహాయం చేశాడు కానీ ఏమైపోతున్నప్పటికీ అంటాం మనం. కానీ యోసేపు అలాగ అంటలేదు, అన్నయ్యలు మీరు నాకు మేలు చేశారా, మీరేం దుఃఖపడకండి. మార్చవుదాం మళ్ళీ. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపం పుట్టింపనీయకుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. ప్రాణరక్షణ కొరకేరా దేవుడు నిన్ను ముందుగా పంపించాడు, నన్ను ముందుగా పంపించాడు. ధైర్యం తెచ్చుకోండి. వీళ్ళందరూ వచ్చేయండి.
ఇంకా 2 సంవత్సరాలు భయంకరమైన కరువు ఉంది, తట్టుకోలేరు మీరు, వచ్చాను డాడీని తీసుకొచ్చాడు. ఆహా ఏమండి. సో యోసేపు యొక్క లైఫ్ స్టైల్ ఏంటంటే జరిగేదంతా దైవ చిత్త ప్రకారం జరుగుతుంది. ఎప్పుడండి? మనం అడ్డమైన తిరుగులు తిరుగుతూ ఉండి జరిగేది నీ చిత్తమే పాడకూడదు. ఎప్పుడు మనము మన బాధ్యతలు మనకు అప్పగించిన బాధ్యతలు పని చేయనండి, ఉపయోగపడి పని ఏం చేయనండి, బలాదూర్లో తిరిగి వస్తానండి అంటూ జరిగేది అనకూడదు. అలాగా బాధ్యతలు విస్మరించకూడదు, నిరుత్సాహపడకూడదు, పాపానికి తావివ్వద్దు, కక్షలో అసూలు పెట్టుకోవద్దు. అప్పుడు నమ్మాలి. ఏం చేయాలి? నా పట్ల దైవ చిత్తమే నెరవేరుతుంది. ఇనప సంఖ్యళ్ళ అరెస్టా, గోతులోన, లేకపోతే అవమానమా, నిందల, చేసిన మేలు వాళ్ళు మర్చిపోయారా, మరేం పర్లేదు, అదంతా మేలు కొరకే. నేను అనుకుంటాను ఆ పానదాయకుడు కనుక వెళ్ళంగానే రాజుగారు మన జైల్లోకి ఉన్నాడండి హెబ్రీయుడు, గొప్ప కళ వచ్చిందండి, కలబాబు చెప్పాడండి, సేమ్ టు సేమ్ అంటే సర్లేరా అందుడు రాజు. అప్పుడు చెప్తే కానీ రైట్ టైంలో చెప్పాడు. ఎప్పుడు? రాజుగారి కళ వచ్చింది, కళతో గందరగోళం అయిపోతున్నాడు. ఆ టైంలో అక్కడ ఆ రాజు ట్రై చేశాడు, ఆ శకును గాండ్ర అందరినీ పిలిచాడు. అరే నా కలబాబు చెప్పండి అంటే, సారీ సార్ మాకు ఎద్దులు భోజన మాంసాలు తెలుసు, కానీ ఎద్దులు తినేయడము, వెన్నులు తినేయడం మాకు తెలియట్లేదు సార్, మా బుర్రకు అందట్లేదు సార్ అన్నారు వాళ్ళు. అప్పుడు చెప్పుకో రైట్ టైంలో చెప్పాడు, అయ్యా హెబ్రీయుడు ఉన్నాడండి, వెంటనే త్వరగా దేవుడి సమయం ఒకటి ఉందండి, దేవుని టైం అంటూ ఒకటి ఉందండి. ఆ టైము ఎలా ఉంటుందంటే ఇక ఆలస్యం ఉండదు, త్వరగా అన్ని పనులు త్వరగా అయిపోతాయి. రాజు ముందు నిలబడ్డాడు హెబ్రీయుడైన యోసేపు. రాజుగారు చూడంగానే అన్నాడు. 30 years వెన్ హి వాస్ 30 years 30 సంవత్సరాలు యవనస్తుడు రాజు ముందు నిలబడ్డాడు, పూర్తి బాధ్యతలు అప్పగించాడు. ఈయన ఫ్రీ, హేరోదు ఫరో ఫ్రీ, ఇంకంతా ఈయనే చూసుకున్నాడు అంతా కూడా. నీ సెలవు లేక ఒక డెక్క కూడా ఆడించకూడదు, ఒక చెయ్య కాలు ఎవరు మెదపట్లేదు ఈ దేశం అంతట్లోనే అంటాడు. అంత ఘనత ఇచ్చాడు యోసేపుకి. సో వీటన్నిటికీ సీక్రెట్స్ మనం గమనించాలి. ఈ 5 సూత్రాలు ప్రియంగా చెప్తుంది. 5 ఏంటో చెప్తే నేను క్లోజ్ చేసేస్తాను, త్వరగా ముగించాలి. 5 సూత్రాలు ఏంటి? ఫస్ట్ది డోంట్ ఎలా చూస్తాయి, నువ్వు చెప్పమ్మా, నువ్వు చెప్తాలే. మొదటిది బాధ్యతల నుంచి ఎస్కేప్ అవ్వద్దు. 2 మధ్యలో గుర్తు చెప్పండి. నిరుత్సాహపడకూడదు. ఎదురు చెప్పండిరా. నో టు సిన్, పాపానికి తావులేదు. 4 కక్షలు లేవు, కక్షలో కాలుదోవటాలు లేవు. 5 సమస్తము దేవుని చేతిలో ఉంది. దానియేలు అంటాడు కాలములు సమయములు. మాట చదివేసి ప్రార్థన చేద్దాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము, దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 20 నుంచి చదువుతాలి స్లోగా. ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు కలవాడు, యుగములన్నిటను దేవుని నామము స్తుతి నొందునుగాక. ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి. ఏం చేస్తాడంటే దేవుడు ఒకసారి కాలాలు సమయాలు మార్చువాడండి. ఆయన చిత్తానుకూలంగా మనకు అనుకూలంగా ఈ కెన్ చేంజ్ టైమ్స్. ఆశ్చర్యమే, మార్చగలుగుతాడు దేవుడు. ఏంటి చట్టాలే మార్చేశాడు తన ప్రజల కొరకు. చట్టాలు అంటాడు ఎవరు? ఎస్తేరు గ్రంథంలో ఆ రాజు, అమ్మ నేను వేసిన ముద్ర ఎవడు తీయలేడు, దాన్ని ఎవడి వల్ల కాదు, నరుడన్నవాడికి వల్ల కాదు, కానీ ఇగో నీకు ఇస్తున్నాను అంటాడు. అదేంటిది? అంత కాదన్నాడు, మళ్ళీ ఎందుకు ఇస్తున్నాడు? అంతే, దేవుడు చేస్తే అలాగే ఉంటుంది. కాలాలు సమయాలు మార్చువాడయుండి రాజులను త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడనై ఉన్నాడు. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారంలోని సంగతులు ఆయనకు తెలియను, వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్దనున్నది. దేవునికి స్తోత్రం. కనుక ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. అట్లాంటి గొప్ప దేవుణ్ణి మనము దేవుడిగా కలిగి ఉన్నాం. కనుకనే అంటాడు, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించి నేను పోలినవాడు ఎవడు. నిజంగా మనం ఎంత ధన్యులమో, ఇంత ఉన్నతుడైన దేవుణ్ణి అబ్బా తండ్రి
ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాం. వీఆర్ దట్ మచ్ బ్లెస్డ్ పీపుల్ వీఆర్. మనం అంత ధన్యులము. కనుక ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. రైట్. సో యేసు ప్రభు కూడా ఆయన చివరి మాట ఏంటి చెప్పండి? తండ్రి, నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నాను. యోసేపేమో సమస్తమైన స్వాధీనం ఉందంటాడు. యేసు ప్రభు అంటే నన్ను నీకు అప్పగించుకుంటున్నాను. మనం ఏం చేయాలట? దేవునికి అప్పగించుకోవాలి. అయ్యా, నేను నా బాధ్యతల నుంచి ఎక్కడ విస్మరించట్లేదు. ఇప్పుడు పిల్లలు ఉన్నారండి, చదవకుండా ఎగ్జామ్కి వచ్చి ముందుకు వచ్చి, అంకులు పాస్టర్ గారు ప్రార్థన చేయండి, అసలు చదవడానికి కుదరలేదండి, చదివే మనసు రాలేదండి, అయినా ఫస్ట్ ర్యాంక్ రావాలి అన్నారనుకోండి. ఏమని ప్రార్థన చేయాలి? ఏమని ప్రార్థన చేయాలి? ప్రభు అర్థం కాదు. కానీ వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించారు, పక్కా చేశారు, ఎంత కష్టమో చదివారు, ఇప్పుడు వచ్చారు. కనుక ఏం చేయొచ్చు? ప్రభు వీళ్ళు కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వమని మనం ప్రార్థన చేయొచ్చు. సో అలా అది కాదు, బాధ్యతల నుంచి విస్మరించలేదు, ఇంకా ఎప్పుడు నిరుత్సాహపడలేదు, పరిస్థితులు ఎంతకున్నా నిరుత్సాహపడలేదు, పాపానికి తావులేదు, పాపానికి నో టు సిన్, తర్వాత కక్షలు లేవు, తర్వాత సమస్తము దేవుని స్వాధీనంలో ఉంది అని నమ్మారు. అట్లాంటి వారి పట్ల ఏం జరుగుద్ది? దైవ చిత్తమే నెరవేరుతుంది. సో మనందరి సమస్యలకు పరిష్కారము యోసేపుకున్న 5 సూత్రాలు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తూ ప్రభు బల్ల కొరకు మనం సిద్ధపడదాం. త్వరగా ఈ కార్యక్రమాన్ని చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరైతే బల్ల కొరకు సిద్ధపడుతున్నారో వారు మరి ప్రత్యేకంగా ప్రభు దగ్గర కక్షలు, అసూయలు యోసేపు తెలీదు. మనం కూడా అట్లాంటి అన్ని ప్రభు దగ్గర విడిచిపెట్టి ఆయన యవ్వన రక్తంలోనూ ఆయన శరీరంలో పాలు పొందడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ జీసస్. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలని కోరుతున్నాను. దేవా, మీకు స్తోత్రాలు ప్రభు. యేసు మీకు వందనాలు. హల్లెలూయా. నా తండ్రి నీకు స్తోత్రం. ఇది ఆఫ్ చేసామా? ఏం చేస్తారు ఇంతసేపు? అది అవసరం లేదు, ప్రార్థన అవ్వదు.